చైనాను కట్టడి చేసే క్రమంలో అమెరికా మళ్ళీ భారత్ వైపు చూస్తుందా అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. బండారు రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. చక్రి గారు నమస్తే, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అంతర్జాతీయ వేదికలపైన చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికాకు ఆశలు భారత్ కంటే నమ్మకమైన భాగస్వామి లేరనే నిర్ణయానికి ట్రంప్ వచ్చారంటారా రామ్మోహన్ రావు గారు? చక్రి, మీకు అట్లాగే రాజకీయ ప్రేక్షకులు నమస్కారం. ట్రంప్ మాటలను నమ్మకంగా ఉంటున్నాను. గతంలో మనకు పలానా వారి మాటలు అర్థాలే వేరులే అనే మాట్లాడాం కదా, అలాగే ఇప్పుడు ట్రంప్ మాటలు అర్థాలు వేరుగా ఉంటాయి. ఏం మారింది చెప్పండి. ఇప్పుడు డ్రాగన్తో దెబ్బతిని అక్కడ అవమానాల పాలి ఆఖరి జర్నలిస్టులు, అమెరికా జర్నలిస్టులను కూడా ఒక రూమ్ లో బంధించి ఒక రకంగా చెప్పాలంటే ఆయన పర్యటనలో పోనీ పరిస్థితి చూసిన అమెరికన్ జర్నలిస్టులు కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు మేము మీ జర్నలిస్టు మా అమెరికాకు వచ్చినప్పుడు మేము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని పరస్పరం ఘర్షించుకునే సందర్భం చూసాం కదా. అందుకని ఆఖరికి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబెర్ను అక్కడికి రావడానికి కూడా పేరు మార్చుకొని రావాల్సి వచ్చింది. అమెరికా మన చూసాం కదా, ఆ పేరు మీద నిషేధం ఉంది కనుక పేరు మార్చుకొని మరీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా మంత్రి మార్చుకొని రావాల్సి వచ్చింది. కానీ చైనా ఖచ్చితంగా దృఢంగా వ్యవహరించింది. ఓ రకంగా నా ఉద్దేశం అంటే అమెరికా అధ్యక్షుడు దిగి రాలే, కానీ అమెరికా అధ్యక్షుడికి అక్కడ శృంగభంగం ఎదురైంది కనుక మళ్ళీ పాత పాట పాడుతున్నాడు. పాత పాటలో కూడా మన పట్ల ప్రేమ ఏం లేదు. చక్రి ఏమంటున్నానంటే భారత్ శక్తివంతమైన దేశం అని అంటే ముందు ఆయన ఇంకో మాట ఇవాళ నిన్న పోస్ట్ చేశాడు ఇవాళ. ఏంటంటే చైనా అమెరికా రెండు గ్రేట్ టూ కంట్రీస్ అన్నది. ఇంకేం కావాలి మరి? అక్కడ అవమానం పాలైనా ఆ అనుభవానికి వస్తే తత్వం బోధపట్టు ఇంకో మాట మాట్లాడాడు. తైవాన్ విషయంలో అమెరికా చిన్న దీవి అది. అమెరికాకు 150 కిలోమీటర్లు ఉంటే చైనాకు 150 కిలోమీటర్లు ఉంటే అమెరికాకు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తైవాన్ కోసం మేము అంత పెద్ద దేశంతో గొడవ పెట్టుకోలేము, తైవాన్ కోసం మేము అట్లా చేయలేము. కానీ తైవాన్ విషయంలో దృఢ వైఖరి మాకు అట్లాగే ఉంది. ఏమున్నది, తైవాన్ చైనాలో అంతర్భాగం కాదు అని మొదటి నుంచి అంటున్నారు. కానీ ఇప్పుడు అదే అంటున్నారు. కానీ దానికోసం మేము తైవాన్ కోసం మేము చైనాతో గొడవ పడమనే మాట కూడా చెప్తున్నాడు కదా. అంటే ఏంది, కీలకతం దుకాణం అంతా అయిపోయి వాళ్ళకి అబ్బాయి చెప్పినట్టు లెక్క. ఐక్యరాజ్య సమితి తీర్పు కూడా తైవాన్ చైనాలో కలపమనే ఉంది. మనకు లీజు ఒప్పందం కుదిరి అయిపోయింది కనుక తప్పనిసరి తైవాన్ చైనాలో కలవాల్సిందే పరిస్థితి వస్తుంది. ఇది చట్టపరంగా అయితే చట్టాన్ని కాదని, ఐక్యరాజ్య సమితి నిర్ణయాన్ని కాదని ఇటు అమెరికా అధ్యక్షుడు ఎంత మొత్తుకున్న లాభం లేదు కనుకనే వెనక్కి తగ్గారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆఖరికి చైనాలో వాళ్ళకి ఇచ్చిన బహుమతులను కూడా అమెరికా అధికారులు కానీ లేకపోతే అమెరికా పారిశ్రామికవేత్తలు కానీ బహుమతులు కాదు, కనీసం మెడలో వేసుకునే గుర్తింపు కార్డును కూడా అమెరికా మన వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాశ్రయంలో వాళ్ళు చెత్తబుట్టలో పడేసి రావాల్సి వచ్చింది. అన్ని కలెక్ట్ చేసుకున్న అమెరికా అధికారులు అమెరికా పయనమైన అధ్యక్షుడితో సహా, అధ్యక్షుడికి వచ్చిన బహుమతులతో సహా, మంత్రులకు వచ్చిన బహుమతులతో సహా, బహుమతులు కానీ ఏ చిన్న వస్తువు ఇచ్చినా కూడా అవన్నీ అక్కడ దాకా భద్రంగా మోసుకొచ్చి ఆ విమానాశ్రయంలోనే మొత్తం అంతా డంప్ చేసేసి చెత్తపుట్లో పడేసి అమెరికా అంటే చిన్న అవశేషం కూడా మిగిల్చుకోలేదు. ఎందుకంటే చైనా మీద ఎంత అపనమ్మకం అయిపోయింది అమెరికా అధికారులకు, అమెరికా మంత్రుల కంటే. అందులో ఏమైనా ఆఖరికి మనకు మెడలో వేసుకునే గుర్తింపు కార్డులో కూడా చిప్ పెట్టుంటే వీళ్ళ కదలికలను పసిగడతారేమో అని అమెరికాలో మళ్ళీ గూఢచర్యం చేస్తాను భయంతోనే అది వదిలిపెట్టారు. అంటే ఎందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి దానిలో అంటే ప్రతి వస్తువు వాడడంలో కాదు, సెల్ ఫోన్లు అయితే అంటే మనకు హ్యాకింగ్ గురి కాని సెల్ ఫోన్లు మొత్తం పాత సెల్ ఫోన్లని అమెరికాలో విడిచిపెట్టి అక్కడ కొత్తగా అంటే చైనా హ్యాకింగ్ చేస్తే హ్యాకింగ్ గురి కానీ సెల్ ఫోన్ వాడుకున్నారు అమెరికా అధికారులు కానీ నాయకులు కానీ అందరు కూడా. అంటే చైనా పట్ల అంత భయం ఉంది వీళ్ళకు అంటున్నాను. భయపడాలని చైనా గూఢచర్యం చేసుకుంటే మరి అమెరికా గూఢచర్యం కంటే ఒక్కోసారి ఎక్కువే ఉంటుంది. సిఐఏని అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది చూస్తున్నాం. ఇరాన్ మీద దాడి చేసే విషయంలో సిఐఏ ఫెయిల్ అయింది కదా, వాళ్ళ ఇరాన్ అంచనాలు సరిగ్గా వేయలేకపోయింది కదా. ఇక భారత్ తో స్నేహం అంటారా? అమెరికా నమ్మదగ్గ దేశం ఎప్పుడు కాదంటున్నాను. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నమ్మదగ్గ దేశం కాదని మరి రుజువు అవుతున్నా కూడా పాకిస్తాన్ తో అంటగలుగుతుంది ఎవరు? అమెరికా కదా. చూడండి, జో బైడెన్ కాలంలో జో బైడెన్ కోపం నుంచి ఒక మాట అన్నాడు. ఏమనంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని. జో బైడెన్ చాలా సాఫ్ట్ ఫెయిల్. ఆయన ట్రంప్ లాగా దూకుడు మాట్లాడేవాడు కాదు. ఇంతకు ముందు అధ్యక్షుడు అంటే అమెరికా మొదటిసారి అధ్యక్షుడిగా అయిన ట్రంప్ కు, రెండోసారి మళ్ళీ అధ్యక్షుడైన ట్రంప్ కు మధ్యన ఆ 4 ఏళ్లు జో బైడెన్ పనిచేశారు. అంటే మన రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున. ఆయన స్పష్టంగా ఎంత మృదు స్వభావం, ఎక్కడ కూడా మాట మీరడు, డిప్లొమాట్ కూడా. ఆయన ఏమన్నాడు, పాకిస్తాన్
దుర్మార్గమైన దేశం, ఉగ్రవాద దేశం, మొత్తం అసలు ప్రపంచ ఉగ్రవాదానికి ఊతమిస్తుంది అని అంటే పాకిస్తాన్ ధీటైన జవాబు ఇచ్చింది. ఏమనంటే అసలు అయ్యా మీరు నేర్పించింది నీరజాక్ష అన్నట్టు మీరు నేర్పిందే కదా. ఆఫ్ఘనిస్తాన్ లో పోరాడలేక మాతోని సహాయం తీసుకొని మా ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి మీరు గెలిచారు కదా, మీరు అక్కడ తిష్ట వేశారు కదా, గెలవలే, అక్కడి నుంచి పారిపోయి వచ్చారు అమెరికా సైన్యం అంతా కూడా. కనుక మీరే మాకు నేర్పిన విద్య అని పాకిస్తాన్ కూడా హెచ్చరించింది కదా, అన్నది అమెరికా అన్నది కదా. కనుక పాకిస్తాన్ ఎప్పుడూ నమ్మదగిన దేశం కాదు తనకు తెలుసు. కానీ గాడిదను గుర్రాన్ని ఒకే ఘాటన కట్టి మొన్నటిదాకా మాట్లాడిన ట్రంప్ కొంచెం స్వరం మార్చాడు. మీరు అన్నది కరెక్టే చక్రి. ఎందుకంటే ఏం మార్చిందంటే ఈ రెండు దేశాలు శక్తివంతమైన అన్నాడు కదా ఇదివరకు. పాకిస్తాన్ ఇండియా సమానంగా పాలించే శక్తివంతమైన దేశం అన్నాడు. నేను ఆపితేనే యుద్ధం ఆగిందాను. నిజంగా మీరు అన్నట్టు ఎక్కడ ఆగింది చెప్పండి. యుద్ధం ఆపింది మనం ఏంటంటే మన యుద్ధ లక్ష్యం ఏంటంటే కొనసాగించిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగాను, ఇరాన్ ఇక్కడ అమెరికా యుద్ధం లాగాను, లెబనాన్ ఇజ్రాయిల్ యుద్ధం లాగా మనం కొనసాగించాల్సుకోవాలి. మనకు జరిగిన నష్టానికి పహల్గామ్ సంఘటనకు ధీటుగా మనం ఏం చేశాం, వాళ్ళ దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్ళి 6 చోట్ల 6 గంటలు యుద్ధం ముగించి వచ్చేసినాం. ఆపరేషన్ సింధూర్ 1. సెకండ్ సారి పిఓకేలో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి వచ్చినాం. అంతే కదా. మనం ఎందుకు వచ్చినంటే మనం ఆలోచించి అక్కడ సైనికాధికారులు, ఇక్కడ అధికారులు, ఉన్నతాధికారులు మేజర్ల లెవెల్లో మాట్లాడుకుంటే యుద్ధం ఆగింది తప్ప ఎక్కడ కూడా అమెరికా తలుచుకుంటే యుద్ధం ఆగలే. అణు యుద్ధాన్ని అంటారు. జరిగితే కదా నువ్వు ఆపింది. ఇప్పుడు యుద్ధం జరగలేదు, కేవలం అక్కడి స్థావరాలను కొట్టేసి వచ్చిన వాళ్ళ శక్తిని ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి నిర్వీర్యం చేసినాం. అంతే కదా మనం చేసిన పని. అందుకనే అమెరికా అధ్యక్షుడు ఇవాళ మన పట్ల ఏమి సానుభూతి లేదు, వాడికి ఆ సమస్య లేదు. వాటి ఏంటంటే అక్కడ అనుభవంతో మాట్లాడుతూ మరొక్కసారి భారత్ సహాయం తీసుకోవాలని కోరుకుంటుంది తప్ప ఇంకోటి ఏం జరిగిన పర్వాలి. చిప్స్ తయారీలో కూడా హాంకాంగ్ మన పెద్ద ఎత్తున తైవాన్ పెద్ద ఎత్తున మన మా చిప్స్ తయారీ దొంగిలించి చైనా అప్లై చేస్తున్నాం అంటున్నాడు కదా. నిజమే కదా. మరి చిప్స్ కొనుగోలు చేయమని కోరాడు. కంప్యూటర్ చిప్స్ కొనుగోలు చేయమని అమెరికా అధ్యక్షుడు చైనాను కోరింది. మీ సహాయం అవసరం లేదు, మీ వ్యాపారం అవసరం లేదని చైనా తిరస్కరించింది కదా. చైనా ఎప్పుడు పరముగానే ఉంది. అది ఏమైనా కానీ మనకు శత్రువే కావచ్చు, కానీ ప్రపంచ రాజకీయాలలో చైనా ఏ దేశంతో యుద్ధం చెయ్యదు. మనతో 1962లో చేసింది. ఇప్పటిదాకా చైనాతో మనకు యుద్ధం జరగలేదు. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి, సామాజిక యుద్ధాలు జరుగుతున్నాయి. రకంగా పక్క దేశం పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, బంగ్లాదేశ్ ప్రోత్సహిస్తుంది, శ్రీలంకను ప్రోత్సహిస్తుంది, ఆఖరి మాల్దీవ్స్ ను విడిచిపెట్టకుండా మనకు వ్యతిరేకంగా ప్రోత్సహించింది చైనా ఆ విషయంలో. కానీ పాకిస్తాన్ తో యుద్ధం వచ్చిన 2 సార్లు కూడా చైనా డైరెక్ట్ గా ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే మనతో యుద్ధం చేయలే ఇప్పుడు. కనుక చైనానేమో నమ్మదగ్గ శత్రువు, రష్యానేమో నమ్మదగ్గ మిత్రుడు. నమ్మలేని మిత్రుడు ఎవడని ఉంటే అమెరికా. నమ్మదగ్గ మిత్రుడు అస్సలు కాదు అమెరికా. అమెరికా తన అవసరాల కోసం అనేక జిమ్ముక్కులు చేస్తుంది, అటు ఇటు మాట్లాడుతుంటది. అందుకని చాలా సార్లు అమెరికా పట్ల మన పాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మన బీజేపీ వచ్చిన వాజ్పేయి గారు కానీ, ఇప్పుడు మోడీ గారు కానీ, నాకు ట్రంప్ చాలా మిత్రుడు, ట్రంప్ కు ఓటేయండి మోడీ అని వాళ్ళు అక్కడ ప్రచారం చేసిన, ట్రంప్ కు ఈయన ప్రచారం చేసిన మిత్రుడు అంటున్నాడు, పక్కలో బలం పెట్టి కూర్చుంటున్నాడు. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని మనం మోడీని గౌరవించుకుంటుంది. అది నమ్మాల్సిన అవసరమే లేదు. మోడీ కూడా చాలా విశ్వనాయకుడిగా చెప్పారంటే ఎక్కడ ఉంచానో అమెరికా అధ్యక్షుని అక్కడే ఉంచాడు. ఇప్పుడు కుక్క చాలా మరుగుతుంటది, మన దాన్ని మనం పోతాం. కుక్క మరుగుతుంటే ఏనుగు తిరగబోదు కదా. ఇదే అంతే. మనం కూడా ఏం చేసినామంటే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం నేనే ఆపినని 12 సార్లు అంటే మాట్లాడుతున్నాడంటే ఒరేటోడు ఊరిపోతాడు. ఇప్పుడు వణకితేనే మనం పోదాం అన్నట్టు మనం చూస్తున్నాం. కానీ అది విమర్శ పాల్పడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం ఏమంటున్నాయి, మోడీ ఎందుకు మాట్లాడతలేడు, ఆయన యుద్ధం ఆపినంటే నువ్వు ఆపలేదని ఎందుకు చెప్పలేదు, ఎవరి జోక్యము లేదని ట్రంప్ జోక్యం లేదని ఎందుకంటే లేడు అని విమర్శ మాత్రం మోడీ గారు కూడా కట్టుకుంటారు.